భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు కెనడా చేరుకోనున్నారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16-17న కననాస్కిస్లో జరగనున్న G7 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం వరుసగా ఆరోసారి. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. సైప్రస్ నుంచి ప్రధాని మోడీ నేరుగా కెనడా చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు నేడు రేపు కననాస్కిస్లో జరగనున్న G7 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం వరుసగా ఆరోసారి. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. G7 దేశాల్లోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలపై చర్చలు జరపనున్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా జూన్ 18న మోడీ యూరప్లోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ద్వీపదేశమైన సైప్రస్లో పర్యటించారు. దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆయనకు స్వాగతం పలికారు. 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగింది. 23 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని సైప్రస్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇందులో భాగంగా క్రిస్టోడోలైడ్స్తో మోడీ సమావేశం ఏర్పాటు చేశారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, కౌంటర్ టెర్రరిజం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా చర్చలు జరిపారు.